హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఉండే చికెన్ టిక్కా మసాలా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం ఒక 300 గ్రామ్స్ వరకు చికెన్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులోనే మనం 1 స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1 స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, లేకుంటే నార్మల్ కారమైనా యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 3 స్పూన్ల వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పెరుగు వేసిన తర్వాత 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1 స్పూన్ వరకు గరం మసాలా, ఇందులోనే ఒక చిటికెడు మిరియాల పొడి, అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇందులోనే మనం ఒక 2 స్పూన్లు అంటే ఒక నిమ్మకాయ వరకు ఈ విధంగా నిమ్మరసాన్ని పిండి వేసుకోవాలి. ఈ విధంగా మనం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసిన తర్వాత దీన్ని మనం 1 స్పూన్తో మంచిగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలా ఈ విధంగా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని 1 గంట సేపు పక్కకు పెట్టేయాలి. చూడండి, ఈ విధంగా 1 గంట నానిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఈ విధంగా చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఈ విధంగా మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం చికెన్ ముక్కలన్నిటిని వేసుకొని మనం ఒకవైపు మంచిగా కాలిన తర్వాత రెండో వైపుకి తిరిగేసుకోవాలి. ఈ విధంగా మనం రెండు వైపులా ఈ చికెన్ని మంచిగా వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి హాఫ్ వరకు ఉడికిపోతుంది చికెన్, ఎందుకంటే 1 గంట నానబెట్టాం, అలాగే వేయిస్తున్నాం కాబట్టి. ఈ విధంగా మనం రెండు వైపులా మంచిగా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని వేసుకోవాలి. ఈ విధంగా మనం మిగిలిన చికెన్ మొత్తాన్ని కూడా వేయించుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా మనం చికెన్ని వేయించుకున్నాక అదే నూనెలో 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 కప్పు వరకు ఉల్లిపాయలను వేసుకొని వేయించుకోవాలి. నూనె మీకు సరిపోదు అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు, నేను అదే నూనెలో వేసుకున్నాను. ఇప్పుడు మనం 1 కప్పు వరకు ఈ విధంగా టొమాటోల్ని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయల్లో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా మంచిగా వేగిన తర్వాత ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న ఈ టొమాటో పూరీని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా దీన్ని వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఒక చిటికెడు పసుపు, అలాగే 1 స్పూన్ వరకు కారం, అలాగే ఇందులోనే మనం ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం కాబట్టి అన్నీ కొద్దిగా వేసుకోండి. కారం, ఉప్పు అనేది రుచికి తగినట్లుగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా అన్ని మసాలాలు వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 100 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఒక గ్లాస్ వాటర్ని ఈ విధంగా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మనకి గ్రేవీ అనేది ఉడుకుతుంది కదా, ఈ విధంగా ఈ మసాలాలన్నీ మంచిగా ఉడుకుతున్నప్పుడు మనం వేయించుకుని ఈ చికెన్ ఇందులో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం చికెన్ వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా చికెన్ అనేది ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత 1 కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఉప్పు చూసుకోవాలి, ఎందుకంటే ఈ క్రీమ్ వేయడం వల్ల మనకి ఉప్పు తగ్గుతుంది కాబట్టి. ఈ విధంగా మనం ఒక హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ముక్క ఉడికిన తర్వాత కసూరి మేతిని ఈ విధంగా నలిపి 1 స్పూన్ వరకు వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కసూరి మేతిని కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ టిక్కా మసాలా అనేది రెడీ అయిపోయినట్లుగా. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.